Good morning, all of you. Welcome to this channel Satish Keys. I am B Satish Kumar. మనం ఏపీ పీజీ సెట్ కోసం అనేక వీడియోస్ ఈ ఛానల్లో మనం పెట్టడం జరిగింది. అయితే టాపిక్స్తో పాటుగా ఇప్పుడు మనం బిట్స్ చేస్తూ ఉన్నాం. 2020 ఆసెట్ క్వశ్చన్ పేపర్ డీటెయిల్డ్గా వివరించాము. అలాగే 19, 18 పేపర్ కూడా వివరించాము. 2017 పేపర్లో 4 పార్ట్స్ ఇప్పటికి కంప్లీట్ అయినాయి. అంటే 80 బిట్స్ మనం కంప్లీట్ చేసేసాము. ఈరోజు పార్ట్ 5 లాస్ట్ పార్ట్లో ఒక 20 బిట్స్ మనం చెప్పేస్తే 2017 క్వశ్చన్ పేపర్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. మీ అందరి దగ్గర కూడా ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ మీ దగ్గర ఉంది. ఆ సిలబస్ మీరు ఒకసారి పరిశీలిస్తే మీరు చదవనటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి. మాస్ స్పెక్ట్రోస్కోపీ అని, అలాగే పాయింట్ గ్రూప్స్, పెరిసైక్లిక్ కెమిస్ట్రీ, ఇక అనలైటికల్ క్యాలిక్యులేషన్స్, రెట్రోసిన్థసిస్, ఇవన్నీ సిలబస్లో మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చే పేపర్లో మనం అబ్జర్వ్ చేస్తేనండి 2017 పేపర్లో ఈ ఏపీ పీజీ సెట్ సిలబస్కి తగినట్టుగా బిట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ బిట్ పేపర్ని ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ సాగించండి. డెఫినెట్గా యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ అవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. 81 బిట్ చూద్దామండి. ద ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఈజ్. 81 బిట్ ఏమి ఇచ్చారండి? ద ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఈజ్. క్రింది వాణిలో ష్రోడింగర్ తరంగ సమయ సమీకరణం అన్నాడు, స్వతంత్ర సమయ సమీకరణం. సో ఏమవుతుందండి? హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసై. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈసై అవుతుందండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. లేకపోతే 82 బిట్స్ చూస్తే ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీ ఈకే గివెన్ బై. క్రింది వాటిలో గతి శక్తి ఈకే గల డి బ్రోగ్లీ కణ తరంగ దైర్ఘ్యం ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ చూస్తే మన డైరెక్ట్ ఈక్వేషన్ అండి. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ ఎం ఈకే అండి. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ 2m ఈకే. సో ఇక్కడ ఈకే అనేది కైనెటిక్ ఎనర్జీ, మాస్ ఆఫ్ ది పార్టికల్, ల్యాండా అనేది వేవ్ లెంత్, హెచ్ అనేది ప్లాంక్ కాన్స్టెంట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూస్తే 83 బిట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ వాల్యూమ్ డివి కెన్ బి రిటర్న్ యాజ్. డివి ఘన పరిమాణం గల కణం యొక్క సంభావ్యత క్రింది విధంగా రాయవచ్చు అని అడిగాడు. సంభావ్యత అనగానే మనం చూపించండి. సో ఎలా రాయించండి? మనం ఈ విధంగా రాయించండి. సో సైజ్ స్క్వేర్ వస్తుందండి. సో రిమైనింగ్ అలా రాంగ్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్ చూస్తుంటే 84 బిట్. మ్యాక్సిమం బాండ్ స్ట్రెంత్ ఈజ్ ఇన్ అడిగి, అత్యధిక బంధ బలం కలిగినది ఏదని అడిగాడు. పెరాక్సైడ్ ఇచ్చాడు, O2+ ఇచ్చాడు, O2- O2 ఇచ్చాడండి. సో ముందుగా ఇందులో ఎలక్ట్రాన్స్ మనం చూస్తేనండి దిస్ ఈజ్ కాల్డ్ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. అలాగే ఇందులో చూసుకుంటే 15 ఎలక్ట్రాన్స్. ఇక చూస్తే O2- 17 ఎలక్ట్రాన్స్, O2లో అయితే 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ముందుగా మనం బాండ్ ఆర్డర్ చూస్తే, ఆర్డర్ తెలుసుకుంటే మనం బాండ్ స్ట్రెంత్ కట్టవచ్చు. ఎందుకంటే బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ స్ట్రెంత్ అండ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, అన్నిటికి కూడా ఈ రిలేషన్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ డైరెక్ట్, అలాగే స్టెబిలిటీ. సో వీటన్నిటికీ ఒక రిలేషన్ ఉందండి. సో మనం బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తే బాండ్ ఎనర్జీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే స్టెబిలిటీని కూడా మనం కనుక్కోవచ్చు. ముందుగా బాండ్ ఆర్డర్ చూస్తే 18కి బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది? 18 ఎలక్ట్రాన్స్ అంటే సో బాండ్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. సో దీని కేసుకు వచ్చేసరికి 2.5 బాండ్ ఆర్డర్. ఇక 18 ఎలక్ట్రాన్స్ ఉంటే 1.5. ఇక O2 చూసుకుంటే బాండ్ ఆర్డర్ 2 ఉంటుందండి బాండ్ ఆర్డర్. సో ఇక్కడ చూసుకుంటే దేనికి బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే దానికి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందండి. అలాగే బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి ఎక్కువ ఉంటుంది. సో ద అత్యధిక బంధ బలం కలిగింది, ద మ్యాక్సిమం బాండ్ స్ట్రెంత్ ఈస్ ఇన్ O2+ అండి. O2+కి బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఎందువల్లంటే బాండ్ ఆర్డర్ ఎక్కువ కాబట్టి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి.
ద హోమో ఆఫ్ సిఓ ఈజ్, సిఓ యొక్క అత్యధిక ఆక్రమిత అణుకక్ష అన్నది. హోమో అంటే అదే అండి, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. సో ఇందులో చూస్తే సిఓ అంటే మనకి సిఓ అంటే ఎన్ని ఉంటాయండి, 6+8 అండి. సో ఇట్ ఈజ్ ఏ డై అటామిక్ మాలిక్యూల్ అండి ఇది. సిఓ అనేది కార్బన్ మోనాక్సైడ్. సో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దామండి ఒక్కసారి. సో ముందు చూసుకుంటే సిగ్మా 1s, అలాగే సిగ్మా స్టార్ 1s, నెక్స్ట్ సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, నెక్స్ట్ది పై 2px, పై 2py, అలాగే సిగ్మా 2pz, నెక్స్ట్ యాంటీ బాండింగ్ పై స్టార్ 2px, పై స్టార్ 2py, లాస్ట్కి సిగ్మా స్టార్ 2pz. సో ఈ విధంగా ఉంటాయండి. సో మన ఎలక్ట్రాన్స్ మనం ఒకసారి ఫిల్ చేస్తేనండి, సో ఇందులో 2 ఉంటాయండి, 2. దీనిలోకి వచ్చేటప్పుడు ఒక ఎనర్జీ, ఇందులో 2 ఎనర్జీ. సో ఇదండి. సో మన టోటల్ 14 ఎలక్ట్రాన్స్ అండి. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ అండి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్. ఎన్ని అయినాయండి, 8 ఎలక్ట్రాన్స్ అయినాయండి. 10 ఎలక్ట్రాన్స్, 12 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. సో ఎందులో ఫిల్ చేసామండి, సిగ్మా 2pzలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసాం. సో ఇదే మనకి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండి. సిగ్మా 2pz అనేది హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండి. లోయెస్ట్ అడిగాడు అనుకో, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ అంటే పైలో అవుతాయండి. లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ లూమో ఏంటని అడిగాడు అనుకోండి, లూమో ఏమవుతాయంటే ఇవి అవుతాయండి లూమో. హోమో ఏమవుతుందంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ సిగ్మా 2pz అవుతుందండి ఆన్సర్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇవి ఏమవుతాయంటే ఇవి లూమో అవుతాయండి. లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లూమో, ఇది హోమో. సో రిమైనింగ్ అవన్నీ కూడా మనకి ఆన్సర్స్ కావండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ అండి. సో నెక్స్ట్ బిట్ చూస్తే ద డైపోల్ మూమెంట్ మ్యాక్సిమం ఫర్ అండి, కింది వాన్లో ఎక్కువ ద్విధ్రువ చలనం కలిగింది ఏది. ఈ బిట్ కూడా మనం వివరించామండి ఇది వరకు క్లాసెస్ చెప్పినప్పుడు. సో హైయెస్ట్ డైపోల్ మూమెంట్ దేనికి ఉంటుందంటే, డైపోల్ మూమెంట్ సో హెచ్ఎఫ్కి ఎక్కువ ఉంటుందండి, తర్వాత హెచ్సిఎల్, తర్వాత హెచ్బిఆర్, హెచ్ఐ. సో ద ఆర్డర్ ఎలా ఉంటుందంటే, ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కి ఎక్కువ కాబట్టి ద డైపోల్ మూమెంట్ కూడా దానికి ఎక్కువ ఉంటుంది. సో హెచ్ఎఫ్, హెచ్సిఎల్, నెక్స్ట్ది హెచ్బిఆర్, లాస్ట్కి హెచ్ఐ అండి. సో ఈ విధంగా ఉంటుందండి డైపోల్ మూమెంట్ ఆర్డర్. సో ఈ విధంగా మనం చేయాలండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద ఫాలోయింగ్ 2 కాంపౌండ్స్ ఆర్ అని అడిగాడండి. క్రింది ఇవ్వబడిన సమ్మేళనాలు 2 సమ్మేళనాలు ఇచ్చాడండి. సో ఇదొక మాలిక్యూల్ ఇచ్చాడు, ఇదొక మాలిక్యూల్. ముందుగా చూసుకుంటే 2 కూడా ఎసిమెట్రిక్ కార్బన్స్ కలిగి ఉన్నాయండి. ఎసిమెట్రిక్ కార్బన్స్ కలిగి ఉన్నాయి అంటే కైరాల్ కార్బన్ కలిగి ఉన్నాయి. దేస్ 2 మాలిక్యూల్స్ హ్యావ్ కైరాల్ సెంటర్స్. కైరాల్ సెంటర్స్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ముందు చూస్తే మనం ఒక్కసారి ఆర్ఎస్ నామన్క్లేచర్ ప్రకారం చూస్తే ఎపిమర్లు అంటే, ఎపిమర్లు అంటే ఒక కార్బన్ విన్యాసంలో భేదం ఉంటాయి. 2 అసౌష్ఠవ సమ్మేళనాల్లో మనం చూసుకుంటే ఒక కార్బన్ విన్యాసంలో మాత్రం భేదం కలిగినటువంటి ఐసోమర్స్ని మనం ఎపిమర్స్ అంటాం. సో ఇక్కడ అది ఆ చేంజ్ లేదు. ఇక డైస్టీరియోమర్స్ అనేది మనం చూడాలి. ఇక 2 ఐడెంటికల్ అంటే 2 ఐడెంటికల్ కాదండి, 2 ఆప్టికల్ ఐసోమర్స్ కాబట్టి ఐడెంటికల్ కాదు. ఇక చూస్తే ఎనన్షియోమర్స్ చూడాలి, డైస్టీరియోమర్స్ చూడాలి. ఇక్కడ మనం చూస్తే దీని యొక్క చూస్తే ఓహెచ్కి 1, సో దీనికి 2, ఇది 3 అండి. సో మనం చూస్తే రొటేషన్ మనకి ఎలా ఉందండి, ఆర్లా కనిపిస్తుందండి. లోయెస్ట్ ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్గా ఉంది కాబట్టి సో ఎస్ అండి. సో కాన్ఫిగరేషన్ ఇటు పక్క చూస్తే 1, 2, 2, 3 అండి. 2, 3 పైన 2, 3. సో ఇది చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది, ఎస్ అండి, ఇది ఆర్ అండి. సో దీనికి రివర్స్ అండి, ఇది ఆర్ అండి, ఇది ఎస్. సో మనకి ఎలా ఉన్నాయండి, మనకి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అండి. ఇవి మాలిక్యూల్స్ బోత్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్, నాన్ సూపర్ ఇంపోజబుల్, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అండి. ఇవి ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి ఆజ్యరూపం కావు కానీ బింబ ప్రతిబింబాలండి.
సో కాబట్టి వాటిని మనం ఏమంటామంటే ఎనాన్షియోమర్స్ అంటామండి, డయాస్టెరియోమర్స్ కాదు. సో ఎనాన్షియోమర్స్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అండి. ఏ రాంగ్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్, ఎనాన్షియోమర్స్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద ప్రాపర్ డిస్టింగ్విషన్ the proper designation for the chiral center and geometrical configuration of the molecule would be. క్రింది అణువు యొక్క కెరాల్ సెంటరు జామితీయ ఆకృతీకరణ సరైన పేరు పెట్టుమని అంటున్నానండి. సో ఇక్కడ మాలిక్యూల్ మనం ఒకసారి చూస్తేనండి, మనకు ఒక కైరాల్ సెంటర్ ఉందండి. ఇక్కడ చూస్తే ఇట్ ఈజ్ ఏ కైరాల్ సెంటర్. సో ఇది ఒక అసౌష్ఠవ కార్బన్ కలిగి ఉంది. అలాగే ఇది మనం చూస్తే ఒక జామెట్రికల్ ఐసోమర్ అండి. సో ఇట్ ఈజ్ ఏ జామెట్రికల్ ఐసోమర్. జామెట్రికల్ ఐసోమర్ అంటే సిస్ ట్రాన్స్ ఐసోమర్ని ప్రదర్శించే మాలిక్యూల్, డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి సో జామెట్రికల్ ఐసోమర్ని ప్రదర్శిస్తుందండి మాలిక్యూల్. సో ఇక్కడ చూస్తే మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ 1, మెథైల్ గ్రూప్స్ 2, మెథైల్ 3, లాస్ట్ బ్రైటింగ్ గ్రూప్ మెథైల్. సో మనం ఇక్కడ రొటేషన్ చూస్తే ఎలా ఉందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉందండి, అంటే ఎస్ ఉందండి. సో కైరల్ సెంటర్ ఎస్ విన్యాసంలో ఉంది. ఇక్కడ ఈ నామకరణం చూస్తే ఈ జెడ్ నామకరణం ప్రకారం ఇది 1, 2 అండి. సో అకార్డింగ్ టు ఆ గ్రూప్ మొత్తానికి 1, హైడ్రోజన్ 2. సో రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సో మనకి ఈ ఎలా వస్తుందంటే రెండు ఒక సైడ్ ఉంటే దాన్ని మనం సిస్ అంటాం, లేదా జెడ్ అంటాం, జుసామన్ అంటాం. అంటే ఒకే ప్రయారిటీ గ్రూప్స్ రెండు కూడా ఒకే సైడ్ ఉన్నాయి, సేమ్ ప్రయారిటీ గ్రూప్స్ ప్రెజెంట్ ఇన్ ఏ సేమ్ సైడ్, ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి నైబరింగ్ టు ఈచ్ అదర్ కాబట్టి సో ఇట్స్ ఏ జుసామన్ అంటాం సార్. ఎస్ మరియు జెడ్ అని ఉంటుంది ఆన్సర్, ఎస్ అండ్ జెడ్ అండి. సో ఎస్ అంటే ఎస్ విన్యాసం కలిగి ఉంది సిన్స్టర్, జెడ్ జుసామన్ అంటే సిస్ ఐసోమర్. సో ఎస్ మరియు జెడ్ ఎక్కడ ఉంటే అది ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ 1,4 డైమెథైల్ సైక్లోహెక్సేన్. క్రింది వాళ్ళు అత్యధిక స్థిరమైన 1,4 డైమెథైల్ సైక్లోహెక్సేన్ అన్నాడు. సైక్లోహెక్సేన్ అంటే దీన్ని మనం చైర్ ఫామ్ అంటామండి. సైక్లోహెక్సేన్ చైర్ నిర్మాణంలో అత్యంత స్థిరమైన నిర్మాణం ఉంటుంది. అయితే ప్రతి కార్బన్ కూడా యాక్సియల్ ఈక్వటోరియల్ బాండ్స్ ఉంటాయండి. యాక్సియల్ ఈక్వటోరియల్ ఉంటుంది బాండ్స్, యాక్సియల్ ఈక్వటోరియల్ అండి. సో మనం ఇక్కడ చూస్తే ఇది ఈక్వటోరియల్ అండి, ఈక్వటోరియల్. ఇవన్నీ కూడా యాక్సియల్ బాండ్స్ అండి, పైకి ఉంటే ఇవన్నీ ఈక్వటోరియల్, ఈక్వటోరియల్ యాక్సియల్, ఈక్వటోరియల్ యాక్సియల్, ఈక్వటోరియల్ యాక్సియల్. సో సాధారణంగా సైక్లోహెక్సేన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే కొన్ని మాలిక్యూల్స్ అన్స్టేబుల్ ఉంటాయి. అంటే యాక్సియల్ పొజిషన్లో గ్రూప్స్ ఉంటే మనకి అన్స్టేబుల్ అండి. కారణం ఏంటంటే 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. డయాక్సియల్ ఇంటరాక్షన్స్ వల్ల మాలిక్యూల్ ఇంటరాక్షన్స్ వల్ల అన్స్టేబుల్ అయిపోతుంది డయాక్సియల్ వల్ల. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈక్వటోరియల్ ఉందండి, ఇక్కడ యాక్సియల్ ఉంది మెథైల్ గ్రూప్, ఇక్కడ ఈక్వటోరియల్ ఉంది, ఇక్కడ ఈక్వటోరియల్ ఉంది, ఇక్కడ యాక్సియల్లో ఉంది, ఇక్కడ యాక్సియల్లో ఉంది, ఇక్కడ యాక్సియల్లో ఉంది, ఇక్కడ ఈక్వటోరియల్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇట్స్ ఏ ట్రాన్స్ ఐసోమర్ అండి, ట్రాన్స్ 1. ఇది చూసుకుంటే సిస్, ఇది కూడా సిస్ మాలిక్యూల్, ఇది కూడా సిస్ 1 సిస్ అని. ఇక్కడ చూసుకుంటే రెండు ఈక్వటోరియల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి 1,3 యాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉండవు, ఇందులో ఉంటాయి. 1,3 యాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి. ఇది 3వ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్తో 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో సేమ్ వే దీనికి కూడా అంతేనండి. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. రెండు మెథైల్ గ్రూప్స్ ఈక్వటోరియల్ ఉండడం వలన యాబ్సెన్స్ ఆఫ్ 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్. సో దిస్ 1,4 dimethyl cyclohexane is the more stable conformation compared to other forms. అదర్ ఫార్మ్స్తో పోల్చుకుంటే ఇది మోర్ స్టేబుల్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు C3V పాయింట్ గ్రూప్. ఇది మనకి బిందు సమూహాలు అనే టాపిక్లో నుంచి మనకు వస్తుందండి.
ఈ C3V పాయింట్ గ్రూపు ఎప్పుడు మనకి ఉంటుంది, ఏ మాలిక్యూల్స్లో ఉంటుందో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మాలిక్యూల్ ఇచ్చారండి, ఏమి ఇచ్చారండి, SO3 ఇచ్చారండి. SO3 అంటే ఇది ఒక sp2 హైబ్రిడైజేషన్ అండి మాలిక్యూల్. ఇది చూసుకుంటే ఇది మనకి షేప్ చూస్తే ట్రైగోనల్ ప్లానార్ షేప్ ఉంటుంది. సో ఇటువంటి ప్లానార్ షేప్ ఉన్నటువంటి మాలిక్యూల్ ఏ దేనికి చెందుతాయండి, ఏ బిందు సమూహానికి చెందితే ఏ పాయింట్ గ్రూప్ అంటే D3H పాయింట్ గ్రూప్ చెందుతాయండి. D3H అండి, D3H పాయింట్ గ్రూప్. అలాగే BBr3 చూసినా కూడా దిస్ ఈజ్ ఆల్సో sp2 హైబ్రిడైజేషన్ ప్లానార్ మాలిక్యూల్. దిస్ బిలాంగ్స్ టు D3H పాయింట్ గ్రూప్. AlCl3 కేస్ ఆల్సో మనకి ఇది కూడా D3H పాయింట్ గ్రూప్. మరి NH3 విషయంకి వస్తే ఇది మనకి sp3 హైబ్రిడైజేషన్, అలాగే పిరమిడల్ షేప్ ఉంటుంది కాబట్టి ఇది C3V పాయింట్ గ్రూప్ అండి. PCNH3 కానీ NH3, PH3, అలాగే PCl3 ఇవన్నీ కూడా మనకి ఏ గ్రూప్కి చెందుతాయంటే ఇవన్నీ కూడా ఆల్ దీస్ మాలిక్యూల్ బిలాంగ్స్ టు C3V పాయింట్ గ్రూప్ చెందుతాయి. C3V పాయింట్ గ్రూప్. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్టాగర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫెర్రోసిన్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ పాయింట్ గ్రూప్ అండి. ఏమి ఇచ్చారండి, స్టాగర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫెర్రోసిన్ బిలాంగ్స్ టు ద ఫాలోయింగ్ పాయింట్ గ్రూప్. స్టాగర్డ్ ఫెర్రోసిన్ క్రింది వాటిలో ఏ పాయింట్ గ్రూప్ చెందుతున్నాను. మనకి ఫెర్రోసిన్ అంటే తెలుసండి, ఐరన్ సైక్లోపెంటాడైనల్ గ్రూప్స్ రెండు ఉంటాయి. సో దీన్ని మనం శాండ్విచ్ స్ట్రక్చర్స్ అంటాం. శాండ్విచ్ స్ట్రక్చర్ అంటే రెండు సైక్లోపెంటాడైనైల్ యానయాన్ల మధ్య ఐరన్ అనేది మనకు ఉంటుందండి. సో దాని స్టాగర్డ్ ఫామ్ అన్నాడు కాబట్టి స్టాగర్డ్ ఫామ్లో ఎలా ఉంటుందండి, స్టాగర్డ్ ఫామ్లో సైక్లోపెంటాడైనల్ యానయాన్ స్టాగర్డ్ ఫామ్లో ఒకటి పైకి ఉంటే ఇంకోటి కిందకు ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య మనకు ఐరన్ అనేది ఉంటుంది, ఐరన్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్టాగర్డ్ ఫామ్ ఆఫ్, అంటే ఫెర్రోసిన్ యొక్క అస్తావ్యస్త నిర్మాణం అంట. ఫెర్రోసిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఇది ఏ పాయింట్, ఇది ఈఏఎన్ నియమాన్ని పాటిస్తుంది, డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఇటు శాండ్విచ్ స్ట్రక్చర్, అలాగే పై ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్, పై ఓఎంసి కాంపౌండ్ అండి. సో దీని యొక్క మనం చూస్తే ఇది ఏ పాయింట్ గ్రూప్ అండి, దిస్ బిలాంగ్స్ టు D5D అండి, D5D. అలా కాకుండా ఎక్లిప్స్డ్ అడిగాడు అనుకో, ఎక్లిప్స్డ్ ఫెర్రోసిన్ అడిగాడు అనుకో, ఎక్లిప్స్డ్ ఫెర్రోసిన్ అయితే D5H అండి, D5H అవుతుంది. సో ఇది స్టాగర్డ్ కాబట్టి D5D, ఆప్షన్ ఏమవుతుందండి, D5D అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ పొసెస్ బోత్ C3 అండ్ C2 యాక్సిస్. కింది జతల్లో C3 మరియు C2 అక్షాలు కలది ఏదండి, అక్షం కలది ఏదని అడిగాడు. మనకి C3 C2 ఏవి కలిగి ఉంటాయో ఇప్పుడు మనం చూద్దామండి. సాధారణంగా మనం SO3 మాలిక్యూల్ చూస్తే ఇది మనకి ఎలాంటి నిర్మాణం ఉంటుందండి, ఇది సో ఇట్ ఇస్ ఏ ప్లానార్ షేప్ కాబట్టి సో ఇట్ ఇస్ ఏ D3H ఉంటుందండి. సో ఇందులో మనం చూసుకుంటే ఇట్స్ ఏ ఆర్డర్ చూసుకుంటే ఈ పాయింట్ గ్రూప్స్కి 12 ఉంటాయండి. టోటల్ సిమిట్రీ ఎలిమెంట్స్ 12 ఉంటాయి. అవి ఏముంటాయి, ఒక ఈ ఉంటే 2 C3లు, 3 C2లు, ఒక సిగ్మా హెచ్, 3 సిగ్మా వీలు ఉంటాయి, అలాగే 2 S3లు ఉంటాయి. టోటల్ మీకు 12 ఎలిమెంట్స్ ఉంటాయండి ఇందులో, 12 ఎలిమెంట్స్. సో మాలిక్యూల్ ఏది కలిగి ఉంటుందండి, మనకి C3 C2 యాక్సిస్ని ఏది కలిగి ఉంటుందండి, ఆప్షన్ సో D3H పాయింట్ గ్రూప్ కలిగినటువంటి ఇది ఉంటుంది. అలాగే PCl5 ఇచ్చేది, దిస్ ఈజ్ ఆల్సో D3H. ఇక NH3 అన్నామండి, ఇది మనకి C3V అండి. ఇందులో చూసుకుంటే H ఈజ్ ఈక్వల్ టు 2 × 3 6 ఉంటుంది. అంటే ఎన్ని సిమిట్రీ ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 C3లు ఉంటాయి, ఒక ఐడెంటికల్ ఉంటుంది, అలాగే 3 సిగ్మా వీలు ఉంటాయి. టోటల్ ఎన్ని అయ్యండి, 2 + 1 3, 3 + 3 6 వచ్చేస్తుంది. అలాగే H3O ప్లస్ కేసులో కూడా దిస్ ఈజ్ ఆల్సో C3V పాయింట్ గ్రూప్. సో ఆప్షన్స్ రెండిట్లో కూడా మనకు 12 ఉంటాయి, 12 ఉంటాయి సిమిట్రీ ఎలిమెంట్స్. రెండిట్లో కూడా 3 C2లు, 2 C3లు ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ రెండు కూడా కరెక్ట్ అవుతాయండి, ఆప్షన్స్ రెండు కూడా. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ PCl3 ఇచ్చి ఉంటే SO3 అయ్యింది. PCl3 ఇచ్చాడు అనుకోండి,
పీసీఎల్3లో ఓన్లీ దిస్ పీసీఎల్3 పాయింట్ గ్రూప్ దేనికి చెందుతుంది? C3కి చెందుతుంది. మనకి C3 ఉండును, C3లో ఉంటాయి కానీ C2లో ఉండవు. పీసీఎల్5 ఇస్తే సో ఇది మనకి D3H పాయింట్ గ్రూప్. సో ఇందులో C3లు ఉంటాయి, C2లు రెండు కూడా ఉంటాయి. సో ఆప్షన్ రెండు కూడా అవుతాయి. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఆర్ కరెక్ట్. ఈ రెండు ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూస్తే ఆ పెరిసైక్లిక్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చారండి. ఫర్ ద ఫాలోయింగ్ కన్సర్టెడ్ రియాక్షన్ స్పెసిఫై ద కండిషన్స్ అండ్ రొటేషన్ అడిగాడండి. ఈ కింది కన్సర్టెడ్ చర్య యొక్క దశ మరియు భ్రమణం తెలపమన్నారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి మాలిక్యూల్ మనం చూస్తే ఒక డై సబ్స్టిట్యూటెడ్ 1,3 బెటాడైన్ ఇచ్చారండి, CH3 అలాగే CH3 ఇచ్చారండి. సో ఒక డైయిన్ కాంపౌండ్ ఇచ్చాడు. 1,4 పొజిషన్స్లో మనకి మెథైల్ గ్రూప్స్ ఉన్నాయండి. 1,4 పొజిషన్, లేదా దీనికి మనం నెంబర్ ఇచ్చుకుంటే 1 2 3 4 5 6 అని చూసుకుంటే మనం దీని పేరు మనం రాయాలనుకుంటే ఏమొస్తుందండి? 6 ఉన్నాయి కాబట్టి 2,4 హెక్సా డైయిన్ కాంపౌండ్ అండి, హెక్సా డైయిన్ కాంపౌండ్. సో ఈ మాలిక్యూల్స్లో మనం చూస్తామండి. సో ఇట్ ఈజ్ మనకి ఒక 4π సిస్టమ్, ఇట్ ఈజ్ ఏ 4n π సిస్టమ్ లేదా 4π సిస్టమ్. ఇందులో చూసుకుంటే ఇది దేనికి చెందుతుంది? డిస్భ్రమణము, కాంతి చర్య, కాన్ భ్రమణము, కాంతి చర్య, A అండ్ B పై వేవ్ కావిచ్చారు. సో ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే ఇది మనకి 4π సిస్టమ్ కాబట్టి సో ఇందులో ఎన్ని రకాల బాండింగ్స్ ఉంటాయి? 4π ఎలక్ట్రాన్స్ కాబట్టి ψ1 ψ2 ψ3 ψ4 అంటే రెండు బాండింగ్ ఉంటాయి. సో రెండు బాండింగ్, ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్, మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇవి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో 4π ఎలక్ట్రాన్స్ కాబట్టి మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తే ఏముంటాయండి? ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, 4π ఎలక్ట్రాన్స్ నిండిపోయి. ఇందులో హోమో చూసుకుంటే హోమో ఏంటండి? హోమో సైటు అండి. ఇది ఏ సిమిట్రీ అండి? మన ఎం సిమిట్రీ చూసుకుంటే ఇది సిమిట్రీ అవుతుంది, ఇది ఏ సిమిట్రీ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇది సిమిట్రీ అవుతుంది, ఇది ఏ సిమిట్రీ అవుతుంది, ఎం సిమిట్రీ చూసుకుంటే. సో ఇక్కడ మనం హోమో తీసుకొని మనం రొటేషన్ చేయవలసి ఉంటుంది. సో ఈ మాలిక్యూల్స్కి మనం హోమో తీసుకొని చేద్దామండి. సో ఇటు CH3 ఉంది, ఇటు CH3 ఉంది. సో హోమోకి మనకి ఏముంటుందండి? ఇది ఎసిమెట్రిక్ ఉంటుంది, అంటే ఇందులో ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. సో దాన్ని మనం ఎసిమెట్రిక్ అంటాం. ఎం సిమెట్రిక్ అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ మనం చూస్తే రెండు ఎసిమెట్రిక్ ఉంటాయి. సో ఈ రెండు ఎప్పుడు బాండ్ ఫామ్ చేస్తాయంటే మనం ఇది రొటేషన్ చేస్తే, సో ఇది కూడా ఆటో రొటేషన్ చేస్తే, అంటే థర్మల్ కండిషన్స్లో కాన్ రొటేషన్ చేస్తే ఏమొచ్చేస్తుందండి? ఒకటి పైకి వెళ్తుంది, ఇది అటు సైడ్ తిప్పితే ఇది ట్రాన్స్ వస్తుందండి, ట్రాన్స్. కానీ ఇక్కడ ఇచ్చినటువంటివి ఏమి ఇచ్చారండి? రెండు కూడా సిస్లో ఉన్నాయండి, సిస్ డైమెథైల్ కాంపౌండ్ అండి, సిస్ రావాలండి. సిస్ రావాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం దీనికి మనం లైట్ సమక్షంలో చేస్తే అప్పుడు ψ3 అవుతుందండి. ψ3 అనేది ψ3 ఇస్ ద హోమ్ అవుతుంది. ఎప్పుడు ఉంది? ఒక ఎలక్ట్రాను ఈ ψ3లోకి జంప్ చేస్తే ψ3 హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అవుతుంది. అప్పుడు మనం రొటేషన్ చూద్దామండి. అప్పుడు మనం రొటేషన్ చూస్తే మనకు చక్కగా అర్థమవుతుందండి. రొటేషన్ చూస్తే మెథైల్ గ్రూప్ ఉంది, ఇటు పక్క ఒక మెథైల్ గ్రూప్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఏ సిమిట్రీ ఉందని ψ3 సిమిట్రీలో ఎం సిమిట్రీ అండి, ఇది మిర్రర్ సిమిట్రీ చూసాం. ψ1 ఏమో సిమిట్రీ, ψ2 ఎసిమిట్రీ, ψ3 సిమిట్రిక్, అలాగే ψ4 అనేది ఎసిమిట్రిక్. సో సిమిట్రిక్ అన్నాం కాబట్టి ప్లస్ ఎం సిమిట్రీ కలిగి ఉన్నాం, ప్లస్ సిమిట్రీ కలిగి ఉంది. రెండు ప్లస్లు వస్తాయి. సో ఈ రెండు కూడా ఎం సిమిట్రీ ఉన్నాయి, రెండు ప్లస్లు ఉన్నాయి కాబట్టి. సో ఈ రెండింటిని మనకు కలవాలంటే ఏం చేయాలి? రెండు ఇలా రొటేషన్ చేయాలి, ఇది అటు ఇది ఇటు. ఇలా రొటేషన్ చేయడానికి మనం ఏమంటామంటే డిస్ రొటేషన్ అంటాం. డిస్ రొటేషన్, రెండు ఆటమ్స్ ఆపోజిట్గా మనం తిప్పుతాం. ఆపోజిట్గా తిప్పడం వలన మనకి రెండు ప్లస్లు అవుతాయి. అంటే
ఈ రెండు ప్లస్లు కలుస్తాయి, ప్లస్ అలాగే దీనిలో ఉండే ప్లస్ కలుస్తాయి, కలిసి మనకి ఆటోమేటిక్గా ప్లస్లు కలుస్తాయి. అప్పుడు మనం ఇలా తిప్పాం కాబట్టి ఇక్కడ ఉండే మెథైల్ గ్రూప్ పైకి వెళ్తుంది రొటేషన్ చేయడం వల్ల, అలాగే ఇది తిప్పడం వల్ల పైకి వెళ్తుంది. సో రెండు మెథైల్ గ్రూప్స్ ఎలా వచ్చాయండి? రెండు మెథైల్ గ్రూప్స్ ఒక సైడ్ వచ్చాయండి, సిస్లో వచ్చాయండి. సో మనకు కావాల్సింది కూడా అదేనండి, రెండు మెథైల్ గ్రూప్ సిస్. ఏం చేసామండి? ఫోటోకెమికల్ కండిషన్లో అంటే కాంతి చర్య చేసాం. కాంతి చర్యలో అలాగే ఏ రొటేషన్ చేసామండి? డిస్ రొటేషన్ చేసామండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? డిస్ రొటేషన్, కాంతి చర్య. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. కాన్ చర్య, కాంతి చర్య కాదు, ఇవేం కావండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. ఈ విధంగా మీకు బిట్స్ ఇస్తే చెయ్యాలండి. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి బిట్స్. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూస్తే 94 బిట్. క్లైజన్ రీఅరేంజ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. క్లైజన్ రీఅరేంజ్మెంట్ చర్య క్రింది వాటిలో దేనికి ఉదాహరణ? 2,3 సెగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్, అలాగే 2,4 సెగ్మాట్రోపిక్, 1,5 సెగ్మాట్రోపిక్, 3,3 సెగ్మాట్రోపిక్. క్లైజన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అంటే మనకి ఉంటుందండి ఏంటంటే ఆర్థో ఎల్ఐల్ ఫెనాల్స్ తయారు చేస్తాం. ఎల్ఐల్ ఫెనాయిల్ ఈథర్స్ని మనం చేస్తే, హీట్ చేస్తే అది మనకి ఆర్థో స్థానంలోకి వచ్చేస్తుంది, లేదా 2 ఎల్ఐల్ ఫెనాల్ వస్తుంది. ఈ చర్యనే మనం ఏ చర్య అంటామంటే క్లైజన్ రీఅరేంజ్మెంట్ చర్య అంటాం. అయితే ఇనీషియల్గా ఇందులో బాండ్స్ ఏవేవి బ్రేక్ అవుతాయంటే, ఈ మాలిక్యూల్కి మనం నెంబరింగ్ ఇస్తే, సో దిస్ ఈజ్ కాల్డ్ 1 1 2 3 అండి. ఇది 1 1 2 3 అండి. ఇది 1 2 3 అండి. సో ఇక్కడ 1 1 బాండ్ బ్రేక్ అవుతుంది, 3 3 మధ్య బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, 3 3 మధ్య బాండ్ ఫార్మేషన్. ఇట్ ఈజ్ ఏ 3,3 సెగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సో క్లైజన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఈజ్ ఏ 3,3 సెగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. సెగ్మాట్రోపిక్ రియాక్షన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అండి. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. 95. ద ఫోటోకెమికల్ కండిషన్ ఆఫ్ HOMO ఆఫ్ 1,3,5 హెక్సాట్రైన్ ఈజ్. 1,3,5 హెక్సాట్రైన్ యొక్క హోమో కాంతి రసాయన సమక్షంలో ఏం జరుగుతుందన్న. ముందుగా 1,3,5 ట్రైన్ స్ట్రక్చర్ రాస్తే మనకి ఎలా ఉంటుందండి. సో ఇదండి. సో 1 2 3 4 5 6 అండి. సో 6 కార్బన్స్ ఉన్నాయి. 1 దగ్గర ఒక డబుల్ బాండ్, 3 దగ్గర ఒక డబుల్ బాండ్, 6 దగ్గర డబుల్ బాండ్ ఉంది. సో మనం ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనం రాస్తే ψ1 ψ2 ψ3 ψ4 6 ఉన్నాయి కాబట్టి మనకి 6 వస్తాయండి. సో అందులో 3 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్, ఇవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. ఇందులో 6 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేస్తే 1 2 3 4 5 6. అక్కడ 6 మనకి జనరల్గా థర్మల్ కండిషన్లో ψ3 మనకి హోమో అవుతుంది, ψ3 హైయెస్ట్ ఆక్యుపైడ్ అవుతుంది. లూమో ఏమవుతుందంటే లూమో ψ4 అనేది లోయెస్ట్ అన్ఆక్యుపైడ్. లూమో అంటే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, అంటే తక్కువ శక్తి ఉన్నటువంటి అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అనమాట. లేకపోతే ఫోటోకెమికల్ కండిషన్స్కి వచ్చాము అంటే దీని మీద మనం లైట్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందండి, ψ3లో ఉండే ఎలక్ట్రాను ψ1లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ψ2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ψ3లో ఉండే ఒక ఎలక్ట్రాను ఏమవుతుంది, ψ4లోకి వెళ్తుంది, ψ4లోకి జంప్ చేస్తుంది, ψ4లోకి ψ5 ψ6 ψ4లోకి జంప్ చేస్తుంది. సో ఇక్కడ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమవుతుంది, హోమో ఏమవుతుంది, ψ4 ఈజ్ ద హోమో ψ4 అవుతుంది. లూమో ఏమవుతుందంటే ψ5 అవుతుంది, లూమో ψ5 అవుతుంది. ψ5 లూమో, ఇది లూమో, ఇది హోమో, ఇది హోమో. సో ఆప్షన్ ఏమవుతుంది, ψ4 అనేది ఎక్కడ ఉంటుందండి. ψ4 కాంతి రసాయన చర్యలో, అదే థర్మల్ రియాక్షన్లో అయితే ψ3 హోమో అయ్యింది. అదే కాంతి రసాయన చర్యలు ఏమవుతుంది, ψ4 అనేది హోమో అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెట్రోసిన్థసిస్ నుండి. సో కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కైల్ సైనైడ్ ఇచ్చాడు. విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇచ్చాడు. సో దీని అర్థం ఏంటంటే
మనకి ఇది దేని నుంచి వస్తుంది అని అర్థం అంటే దీని నుంచి వస్తుంది అని అర్థం. మనకి ఏ గివ్స్ రైజ్ టు బి అంటే ఏ నుంచి బి వస్తుంది అని చెప్తామండి. అలా కాకుండా ఏ ఇలాంటి యారో వాడితే రెట్రోసింథటిక్ యారో అంటాం దీన్ని. ఇలా రాసామంటే ఏ దేని నుంచి వస్తుందంటే బి నుంచి వస్తుందని అర్థం అండి ఇలా రాస్తే. ఇందాకేం చెప్పాం, ఏ నుంచి బి వస్తుందంట. అప్పుడు ఏమని చెప్తాం, ఇలా రాస్తే ఏ ఏమో బి నుండి వస్తుంది అని చెప్తాం. సో బి నుండి ఎలా వస్తుందండి, ఆల్కైల్ సైనైడ్ని హైడ్రాలసిస్ అనే ఒక ఎఫ్జిఐ ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేస్తే వస్తుంది. హైడ్రాలసిస్ ప్రాసెస్ చేయడం వల్ల సైనైడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్గా మారుతాయి అని అర్థం. సో ఆ ప్రక్రియ ఏంటని, ఇదే రకమైన చర్య జరుగుతుందండి. ఎఫ్జిఐ ప్రక్రియ జల విశ్లేషణ జరిగింది. ఆక్సిడేషన్ కానీ రీఅరేంజ్మెంట్ కానీ క్షయీకరణం కాదు. సో హైడ్రాలసిస్ ప్రాసెస్ చేస్తే జరుగుతుంది. సో రెట్రోసిన్సిస్లో వాడే గుర్తు ఇదండి, 2 లైన్ ఓపెన్ 2 లైన్స్ రైట్ హ్యాండెడ్ యారో అంటాం ఈ యారోని. సో దీన్ని రెట్రోసిన్సిస్లో వాడతామండి. లేకపోతే నెక్స్ట్ చూద్దాం, 97 బిట్. విచ్ ఈస్ ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ద వాల్యూ 0.000102 ఇచ్చారండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చండి, దీన్ని ఎలా రాయొచ్చండి మనం దీన్ని 102 ఇంటూ 10 పవర్ ఎంత రాయొచ్చండి, 10 పవర్ -6 అని రాయొచ్చండి. 10 పవర్ -6 అంటే అర్థం ఎలా రాయొచ్చండి, సో ఇంకొక 3 సున్నాలు ఉంటాయండి. సో 10 పవర్ 6 అని రాయొచ్చు. ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి ఉంటాయంటే ఈ మూడే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండి. దీస్ 3 ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సిగ్నిఫికెంట్ నెంబర్స్. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఎన్ని ఉంటాయండి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 3 ఉంటాయండి. సో 102 ఈజ్ ద ఇంపార్టెంట్ అండి. సో రిమైనింగ్ 10 పవర్ -6 అలాని విడిచిపెట్టచ్చు. సో 3 మెంబర్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి, 98 బిట్. మ్యాథమెటికల్లీ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అని. క్రింది వానిలో గణితాత్మకంగా క్రమ విచలనాన్ని సూచించింది ఏదైనా అడిగింది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు సూత్రం ఉంటుంది, ఎస్డి అంటాం దీన్ని. దాన్ని సిగ్మా అనే అక్షరంతో కూడా చూపించవచ్చు. రూట్ ఓవర్ సో సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఇండివిజువల్ నెంబర్స్, అలాగే మీన్ వాల్యూ అండి వాళ్ళు హోల్ స్క్వేర్ బై ఎన్ఆర్ n-1 అని కూడా కొన్ని ఫార్ములాస్లో ఉంటుందండి. సో మనకి ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ అవ్వదండి. ఇది కూడా కాదండి, n స్క్వేర్ ఇచ్చేసరికి ఇది కూడా కాదండి, రూట్ ఓవర్ ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో దిస్ ఈస్ ద రైట్ ఈక్వేషన్ ఫర్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో 99 బిట్స్. డిటర్మినేషన్ ఆఫ్ ఎర్రర్ కెన్ బి అప్టైన్డ్ బై. నిర్ధారించబడ్డ లోపమును ఎలా పొందవచ్చు అనండి. సిద్ధాంతపరంగా పొందొచ్చు, ప్రయోగపరంగా పొందొచ్చు అండి. ఆప్షన్ మే బీ దిస్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో జియోలైట్ ఈజ్ అనేది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ ప్రెజెంటేషన్. సో ఈ ప్రెజెంటేషన్ దిస్ ఈజ్ ద లాస్ట్ బిట్ మనం డిస్కస్ చేస్తున్నామండి. సో జియోలైట్ ఈజ్ అని అడిగాడండి. జియోలైట్ అంటే ఏంటో అడిగాడండి. సో మనకి జియోలైట్ అంటే మనకు తెలుసండి, జియోలైట్ అంటే ఇట్స్ ఏ మైక్రోపోరస్ అల్యూమినియం సిలికేట్ మినరల్నే మనం జియోలైట్ అంటాం. జనరల్గా జియోలైట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ అడ్జార్బెంట్ కింద మనం ఉపయోగిస్తాం. అడ్జార్బెంట్స్ కింద వాడుతామండి. అండ్ క్యాటలిస్ట్ల కింద కూడా మనం ఉపయోగిస్తాం జియోలైట్స్. ఏం చెప్పామండి, ఇట్ ఈజ్ ఏ మైక్రోపోరస్ అల్యూమినియం సిలికేట్ మినరల్ అండి. సిలికేట్ మినరల్ అంటే అల్యూమినియం ఉండాలి, అలాగే సిలికాన్ కూడా ఉండాలండి. ఇందులో చూసుకుంటే అల్యూమినియం సిలికాన్ రెండు ఉన్నాయండి. సో దీనికి ఒక జనరల్ ఫార్ములా ఒకటి ఉందండి. ఎలా రిప్రజెంట్ చేస్తామండి, N2/NO AL2O3 XSiO2 అనే జనరల్ ఫార్ములాతో మనం జియోలైట్ని చూపించవచ్చండి. ఇక్కడ చూస్తే Na2 ఇచ్చాడండి, Na2Al2SiO2 సల్ఫర్ ఇచ్చాడండి. సల్ఫర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది మనకి ఆప్షన్ కాదండి, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే ఇది ఈ ఫార్ములా ఫాలో లేదు, సో ఇది కూడా కాదు, సో ఇవి కాదు. సో ఆప్షన్ ఏమవుతుంది, మెగ్నీషియం Al2
O3 SiO2 దీన్ని ఫాలో అవుతుందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలండి. సో మరి థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. మీకు ఈ పేపర్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు రాస్తున్నటువంటి ఏపీపీజీ సెట్ 2021 పేపరు ఈ మోడల్గా ఉంటుంది. ఇందులో పెరిసైక్లిక్ కెమిస్ట్రీ, అలాగే రెట్రోసింథసిస్, అలాగే ఎవల్యూషన్ ఆఫ్ అనలైటికల్ డేటా, అలాగే క్వాంటమ్ కెమిస్ట్రీ, పాయింట్ గ్రూప్స్, ఇవన్నీ బిట్స్ మీకు కవర్ చేయడం జరిగిందండి. సో ఈ మోడల్గా మీకు పేపర్ ఉంటుంది. సో చూసుకోండి, చదవాలి. మరి థ్యాంక్ యూ డి స్టూడెంట్స్. మనం 2016 పేపర్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ యూ నైస్ డే. థ్యాంక్ యూ.